అందరికీ శనార్థులు మంచిగా ఉన్నారా? కొరియన్ కనకరాజు అని వరుణ్ తేజ్ సినిమా ఒకటి వచ్చింది. వచ్చుడు మంచిగానే అనిపించింది, కానీ చూస్తుంటే ఒలగొలగొలగొలగొలగ పోయింది. ఏమడిది ఇది మామూలు సినిమానా, దయ్యాల సినిమానా? అటువేసి మన దయ్యాలు కాదు అవి, అక్కడ దయ్యాలు, వేరే దేశం దయ్యాలు ఇట్లా వచ్చినాయి. మన దయ్యాలకు వాళ్ళ దయ్యాలకు తేడా ఏమడిది? అసలు హిమ్మెట్లు వేసి రేమ్కా తన్ను నడుచుకుందామంటే నచ్చిన. తమ్మి నమస్తే. శనార్థులు బాగున్నావా? మీ ఆమె బాగుందా? బుడ్డోడు చాలా బాగున్నాడు. వాని గురించి నాకు చాలా ముచ్చట్లు తెలుసు, మీ బుడ్డోని గురించి. బుజ్జి నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావా? అమరీతిక నాయక్ బాగున్నావా? తెలుగు అర్థమవుతుందా? ఏంటిది? తెలుగు అర్థమవుతుందా? అర్థం అవుతుంది. తెలుగు సినిమాలు బాగానే చేసింది పిల్ల. ఇంగ్లీష్ సినిమాలో తెలుగు సినిమాలు బాగానే అవునవును చేసింది. మున్నాలు చేసి ఈ ఇప్పుడు ఈయన అంటే మా తమ్ముడు, మాదంతా ఒక భాష. ఓకే. నీ భాష మాతృభాష ఉడియా. ఏగిడ పక్కనే. పక్కకే ఉండేటోళ్ళు ఒరిస్సోళ్ళు అంటే ఆమెకి మంచిగా వస్తుంది పాటు. ఆమెతో మీకో బాల్లో భాష అని ఒకటి నేర్పించారు నాకు బంగాళోళ్ళు. అంటున్నట్టు ఐ లవ్ యూ అని అన్నట్ట. వచ్చి నీ పాడగాని పోయి నేర్చుకుని ఇదే నేర్చుకున్నా మా వెంకటయ్య చెప్దామా అనుకున్నా. నాకు నువ్వు పోయేటప్పుడు ఏదన్నా ఒకటి నేర్పి, అందరు వచ్చాడు మన భాష నేర్చుకున్నాడు తమ్మి. మనకింత కూడా ఎవరు నేర్పిపోరు, మనం నేర్చుకోవాలి. మనమే నేర్చుకోవాలి. వచ్చిన వాళ్ళతో మనమే అడుక్కుంటుండాలి. 2 మాటలు నేర్పించిపో నాకు పోయేటప్పుడు రీతిక. ఓకే ఓకే ఓకే. మర్చిపోద్దు. మళ్ళీ చంద్రబాబు అడిగింది ఏమొద్దు పట్టు, మా భాష మేము దగ్గర పెట్టుకుంటాం. నాకు నేర్పు 2. తమ్మి ఈ కనకరాజు సినిమాలో ఏమన్నున్నావా? బాగున్నా. ఖతర్నాక్ ఉన్నాను. థ్యాంక్ యూ. చిరంజీవి సారు ముఠా మేస్త్రి సినిమాలో లుంగి కట్టుకొని ముఠా మేస్త్రి పాటేస్తాడా? ఈ సినిమాలో లుంగి కట్టుకుంటే నువ్వు అట్లును మళ్ళీ ఎగ్దం థ్యాంక్స్ అక్క. సూపర్ అనిపించింది. ఈ లుంగీల కథ సినిమాలలోనేనా, ఇంట్లో కూడా లుంగి కట్టుకుంటావా? ఇంట్లో ఒకప్పుడు కట్టుకునేవాడిని, అప్పుడప్పుడు సినిమాల వరకే. సినిమా షూటింగ్ అప్పుడు వ్యాన్ లో మధ్యాహ్నం బ్రేక్ అప్పుడు లుంగే లుంగి గాలి ఆడుతుంది. నీకు లుంగి సరిపోతుందా తమ్మి? కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. యాక్చువల్లీ కొంచెం పొట్టిగుంటే కొన్ని ఇంకో చిన్న పీస్ తీసుకొని కింద మళ్ళీ బార్డర్ వేసుకున్నాడేనా? పెంచుకుంటాను. తమ్ముడు మరి అట్లా ఉంటాడు, అంత పొడుగు. ఇంతగానం పొడుగు పెరిగినావు కదా తమ్మి నువ్వు. ఒక 6 అడుగుల 3 అంగుళాలు 4 అంగుళాలు దాకా పోయినవా? 4 6 4 ఆల్మోస్ట్. ఏం తింటుంటి తమ్మి నువ్వు? అన్ని తిన్నా, ఎక్కువ తిన్నా. అన్ని తింటుంటివి? అన్ని తిన్నా. మీ అమ్మ పేరు తెలియదు నాకు. పద్మజ. పద్మక్క ఏమన్నా పెట్టినావా మనకి? ఇక పోరలు చూడండి, పద్మక్క అన్ని పెట్టింది, అన్ని తిన్నాడు వరుణ్ తేజ్ కాబట్టి చక్కగా పైకి అంత హైట్ పెరిగిండు. పొట్టి ఉన్నోళ్ళు అన్ని తినాలి. ఇది నాకద్దు అది నాకద్దు అంటే పెరగారు మరా. నేను సినిమా ముచ్చట్లు మాట్లాడదామా అంటే నచ్చి పాపము వరుణ్ తేజ్కి దిష్టి కొట్టిన. బుజ్జి నిన్నెట్లా తీసుకున్నారు ఈ సినిమాలా? I think Gandhi Garu thought that I looked very much like maybe I have Korean features and everything. And ide naku Korean K culture kuda chala ishtam undi. So I think that's why na character and na ide similarity undi ki we both love K culture, K pop, K music kuda. That's why K theater, K drama ante kada K కుక్క పిల్లలు. ఏమడదో తమ్మి ఈ K కల్చర్. తన సినిమా కుక్క పిల్ల కూడా కొరియన్ పేరు పెట్టుకుందాం అమ్మాయి. చూసినావా? నేను అనుకున్నా. గెస్ కొట్టినారు బాగా. అమ్మ నిజంగా నువ్వు ఇప్పుడు ఆలోచన చేస్తుంటే అట్లనే ఉన్నావు కొరియన్ లెక్కని కదా తమ్మి? అందుకే తీసుకున్నాడు డైరెక్టర్. మంచిగా ఉన్నది. I don't think, but if he thinks like that, then I'll appreciate. I'm like I'll go with my director. మీ డైరెక్టర్ ఏమన్నా మామూలు డైరెక్టర్ అనుకుంటున్నావు? ఆ తోపు డైరెక్టర్. ఆయన చేసిన సినిమాలన్నీ ఇట్లే కదా. గాంధీ సార్ చేసిన సినిమాలన్నీ ఇట్లే. పిల్లగాడు దొరుకుతాడేమో మాట్లాడదాం అంటాను వచ్చిన. అంటే వచ్చేవాడు కానీ కొంచెం ఏదో చిన్న పనుల్లో ఇరికిపోయి రాలేకపోయాడు. అంటే సినిమా పనులేనా? సినిమా పనులు ఇంకేం చేస్తాడు, ఇంక వేరే చేయనివని ఈ టైంలో. ఇప్పుడేం చెయ్యరు, ఒకటే పంప్. తను యాక్చువల్లీ ఏంటంటే తను సినిమా కాకపోతే ఇంట్లో ఉంటాడు వాళ్ళ వైఫ్ తో పిల్లలతో, లేకపోతే సినిమాలు చేస్తూ ఉంటాడు, సినిమా వర్క్ లో ఉంటాడు అంతే తప్ప. నీ కథ ఏంది తమ్మి? సినిమా కాకపోతే నువ్వు ఇంట్లో ఉండి సంటోనే చూసుకుంటావా? ఎత్తుకుంటావా? ఎత్తుకుంటాను. డైపర్లు మారుస్తాను, పనులు నీ చేస్తావా? కొంచెం ఈ మధ్య కొంచెం కాలు బాగాలేకపోవడం వల్ల చేయట్లేదు, కానీ కాలు బాగాలేకపోవడం వల్ల చేపించుకున్న పనులనే. బట్ గాంధీకి నాకు కొంచెం మేము కనెక్ట్ ఇన్ ఫ్యాక్ట్ కూడా కొంచెం ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ గానే ఉంటాం. ఎక్కువ బయట తిరగడం ఏం లేదు. ఐదర్ కలిస్తే మా ఇంట్లో మేము కలుస్తాం, లేకపోతే తన ఇంటికి వెళ్తాను నేను. అప్పట్లో తిరిగి ఇడిచిపెట్టేసిండు హైదరాబాద్. ఇవరును తిరగలేవా నువ్వు? నాకు తెలియదా? అప్పుడు వేరే అండి. అప్పట్లో చార్మినార్ చుట్టుముట్టు తిరుగుడు, బిర్యానీలు తినుడు, మీకు కథలు తెలియదా? మస్తుగా తిరుగుతారు. మీ మిగతా తెలియదు. మంచి పని అయింది, ఒకటే తెలుసు మీకు.
మిగిలినవి కూడా తెలుసు కానీ నేను ఎందుకు పబ్లిక్ లో చెప్తా, మా పిల్లగాడు మా తమ్ముడు నేను చెప్తాను అట్లా చెప్పా. వీళ్ళు చాలా చాలా అంటే యాదికొచ్చింది. షూటింగ్ లా నీకు ప్రాబ్లం ఏం కాలేదు కదా, సతాయించిండా? సతాయకి అవును. No. He is very easygoing, very sweet and friendly. He did not trouble me at all. అసలు సతాయించదు ఏం లేదు. ఆ పిల్ల సతాయించిందా నిన్నేమన్నా? లేదు తనే సతాయించలేదు. ఎవరు సతాయిందా ఎంజాయ్ చేస్తాం బాగా. ఏడిపించడం కన్నా వేరే వాళ్ళ మీద జోకులు వేస్తాం అనుకోండి, బయట వాళ్ళ మీద. పక్కోళ్ళ మీద మా టీం అందరం ఒకే లైక్ వన్. మీరందరూ ఒక గ్యాంగ్ కలిసి వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని మంచిగా. సత్యాన్ని బాగానే ఏడిపించాం యాక్చువల్లీ. సత్యం మంచి పిల్లగా మంచోడే, కానీ మంచోడు కాబట్టి ఒక జోక్ వేసినా ఏం అండు పట్టించుకోడు. సో మమ్మల్ని మేము ఎంటర్టైన్ చేసుకోవడానికి అలా చేస్తాం. తనకి తెలుసు ఫ్రెండ్లీగా అంటున్నాం అనే విషయం. ఈ సినిమా చేసేటప్పుడు ఆ కొరియన్ దయ్యం కళ్ళు వచ్చినాయి నీకు. అవునండి. నాకు మన దయ్యాలు తెలుసు. ఇప్పుడు మన దయ్యాలంటే ఇండియన్ దయ్యాలు, లైక్ ఇండియన్ దయ్యాలు దే హ్యావ్ లాంగ్ హెయిర్, White sari. ఓన్లీ వైట్ ఫేసు కదా, కాశ్మోరా. ఇటువంటి సినిమాలన్నీ చూసినాక నాకు ఆ కొరియన్ దయ్యం కెర్రెంటికలు వచ్చినాయి. ఏంది తమ్మి నీకు, నిన్ను ఎర్రగా చేసిండ్రు, కోడిపుంజు లెక్క చేసిండ్రు నన్ను అన్నావు కదా సినిమాలో. నిన్ను అట్లా చేసి అది వాళ్ళ స్టైల్ ఆఫ్ హెయిర్ కట్. అదేదో అంటే వాళ్ళు మరీ ట్రెండీగా ఉంటారు, కొత్తవన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. హెయిర్ కట్లో మోహాక్ అని పెడతారు, ఇదంతా గుండు తీసుకుని కొద్దిగా జుట్టు పెట్టుకుంటారు, కొంచెం బాగానే ఎక్స్పెరిమెంట్ చేస్తారు హెయిర్లో. ఈ క్యారెక్టర్ నుంచి ఒక డిఫరెంట్ యాంగిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాడు కలర్ వేయడము, ఎక్స్పెరిమెంట్ చేసాం హెయిర్తో. ఎలా ఉంటుందో తెలీదు, జనాలే ననే ముందే. అందుకే మేమే జోకేసాం అందులో కోడి పుంజం తయారు చేసిన. ఈ ఎటుకలే ఏంది నా మీసాలేవి అని అడిగినావు కదా తమ్మి. నాకైతే నియంగా కోడి పుంజోలేని అనిపించినావు తెలుసా. కానీ పాపము అంత అందంగా మంచిగా గడ్డము, మీసాలు, జుంపాలు, ఎంటికలు, అదే కామెడీ. ఏమన్నా ఉన్నదా? అదే కామెడీ అంటున్నా. అసలు కొంచెంసేపు బాగానే చూపించారు, మిగతా ఎంతసేపు టాటూలు ఏంది తమ్మి గతగానే వేసిండ్రు నీకు. ఈపులు వేసిరి, గొంతుకాడు వేసిరి, చేతికి వేసిరి పచ్చబొట్లు. అంటే వాళ్ళు మనం ఎట్లా వేసుకుంటాం కొన్ని పచ్చబొట్లు, పేర్లు రాసుకోవడం అట్లాంటివి. వాళ్ళు యూజువల్లీ గ్యాంగ్స్ లో అన్నిట్లో పిల్లకి వేపియ దాడికి ఇడికి వట్టి చేతులకు 2 చేతులకు వేపియ. నువ్వు వేసుకోవాల్సింది కదా, కొరియన్ నువ్వు కదా, నువ్వు వేసుకోవాలి కదా టాటూలు. మా పిల్లగానికి వేసి కొరియాలో అందరూ వేసుకోరు, కొంచెం మంది ఒక ఈ విలన్ సైడ్ బ్యాడ్ పీపుల్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. ఎక్కువ గ్యాంగ్ కల్చర్ అటు సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ టాటూస్ కార్పొరేట్ కియా ఫ్యాక్టరీలో వర్క్ పని చేస్తావు, కియా కార్ల కంపెనీ. సో షీ కెనాట్ గెట్ టాటూస్ అండ్ ఆల్, దట్స్ వై. మంచిది. నేను కొరియా పిల్లలు ఎక్కువ ఉన్నదని తీసుకున్నారు కానీ ఇప్పుడు నీకు కొరియా కల్చరు అవన్నీ తెలుసా? అంటే ఇట్లా కొరియాలది మనం కలుపుకున్నాడు అంటే తమ్మి బాగా ఆడికి ఒయ్యన్నే వాళ్ళ నుండి చూడాలి, లేదంటే అదన్నా చదువుకోవాలి. ఈ మనం గాంధీ సార్ చదువుకున్నాడా మొత్తం కొరియా అంతా? గాంధీ సార్ చదువుకున్నాడో తెలియదు కానీ ఈ అమ్మాయి కూడా చాలా నేర్పించింది గాంధీకి కొరియన్ కల్చర్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అంటే. తనకి ఎక్కువ తెలుసు కాబట్టి. అంటే ఒకటి కొరియన్ ఎక్స్పోజర్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైంది బాగా లాస్ట్ ఒక 10-15 సంవత్సరాలు, 10 years బాగా బ్లో అప్ అయింది. మీరు అట్లా అనుకోండి, నేను కూడా చూస్తా. చూడండి అప్పుడప్పుడు కొరియన్ డ్రామాలు చూస్తా. మళ్ళీ కొరియాలో వాళ్ళు BTS ఆ పూరల పాటలు ఏమైనా వాడతారా? కాకపోతే ఆడపూరల మగపిల్లలు అర్థం కాదు కానీ మస్తు వాడతారు. పూరలను మా పూరలు మనం ఏం చేయకుండా గడ్డలు మిసాలు పెరుగుతాయి పాపం. వాళ్ళకి ఆ జెనెటిక్స్ వాళ్ళకి పెరగవు అంతా, చూడ్డానికి అట్లా అనిపిస్తారు తప్ప. కానీ ముద్దుగుంటారు వాళ్ళు, స్మార్ట్ గా తెల్లగా ఉంటారు. ఆమెకు అదే ఇష్టం. మనం అట్లా ఒక కొరియన్ అనే తోటి మాట్లాడకుండా బండిలో కూర్చొని ఓపెన్ జీప్ లాంటి దాంట్లో బండిలో కూర్చొని మాట్లాడుతున్నావు కదా. ఈ కొరియన్ భాష నేర్చుకున్నా అని చెప్పిండు. నువ్వు ఒకసారి చెప్పినావు ఆయనకు థ్యాంక్ యూ చెప్పిండు కంస మీద. ఈ పదాలన్నీ ఏడికించి పట్టుకొచ్చిండ్రు, ఎట్లా నేర్చుకున్నారు, యాదికి ఎట్లా పెట్టుకున్నారు? It was difficult to remember all the dialogues in Korean, but like constantly learning properly kuda I was able to say it. Like that to her properly. అర్థం తెలియదు కాబట్టి pronunciation చాలా కష్టం. కంస మీద కంస మీద మీది కాదు, కొరియాలది. ఒరియాది నాకు నేర్పియాలని కదా. సినిమాలో డైలాగ్ ఉంటుంది, 2 పెగ్గులు వేసినాక కొరియా 50 నాకు అర్థమైపోద్దని. అమ్మ సినిమాలో సాంగ్స్ డాన్స్ మంచిగా చేస్తాడు మా వరుణ్.
కష్టమైందా నీకేమన్నా? అమ్మా ఈ పిల్లగాడు మస్తు డాన్స్ చేస్తున్నాడు, దేవుడు నా పరిస్థితి ఏందని అట్లేమన్నా అనుకున్నావా? No, I mean, I'm also later birds in the movie dancing. This is the my first movie kuda where I'm also Never danced dancing. before? No, In Mirai, obviously. no, I cannot. And even prior to that, there's only one. Song, no. వైగుంది బేబీ పాటలు Promotion ఉంటావు song కదా. you dance. Emotional songs I was, but I did not dance in the song. So this is my first movie when I'm actually dancing. So yeah. No, that is also a promotional song. Yeah. కాదా? నిజంగానే కథ నువ్వేమో ఈ సినిమాలో ఊర్లో ఉంటావు కదా, ఊర్లో ఉన్నప్పుడు కనకరాజు అంటే వాళ్ళు లుంగి కట్టుకొని బండి కాడు తీసి ఓ జప్ప సపరిచడే సపరిచడు. ఇస్తూ ఉంటాడు గట్టిగా ఆ ఫైటింగ్ చూసిన నేను అలా గుడరిల్లా. అది ఏమిటికి ఏం కథ అన్నట్టు, కథ సినిమా కథ ఏంది జరంత తుకుడంతా చెప్పు సినిమా కోనికి. సినిమా పోనీకి సినిమా కథ చెప్పాలా అంటే అంటే ముత్తమంతా చెప్తే అర్థమైతే ఇక పోవచ్చు కదా. బేసిక్ గా ఫుల్ కామెడీ సినిమా ఇది, అంతే. ఎక్కువ మరి దయ్యం ఆడికించి వచ్చి ఇంకా ఫినిష్ చేయలేదు నేను. కామెడీ తర్వాత కొంచెం ఒక హారర్ ఎలిమెంట్ కూడా ఉంటుంది సినిమాలో. ఈ కియా మోటార్స్ చెప్పారు కదా, కియా మోటార్స్ అనంతపూర్ దగ్గర ఉంది. దాంట్లో చాలా మంది కొరియన్ పనిచేస్తారు, వచ్చి ఇక్కడే ఉంటారు, ఎన్నో సంవత్సరాలు నెలలు ఉంటారు అక్కడ. సో ఆ కనెక్షన్ పెట్టాము, కియాలో కొరియా నుంచి ఎలా వస్తారు ఇక్కడికి, లేకపోతే ఆ సూపర్ న్యాచురల్ ఫోర్స్ అది ఏంటో, దెయ్యమా కాదా, అవన్నీ అది ఆ కియా మోటార్స్ ద్వారా, ఆ ఛానల్ ద్వారా అనంతపురం కియా మోటార్లలోనే పనిచేస్తుంది. మరి అదే, సో అక్కడి నుంచి సింక్. సో మీరు వేసుకోండి బ్రో, అది కొరియా నుంచి కియా మోటార్స్, ఈ అమ్మాయి కియా మోటార్స్ లో పనిచేస్తే వీడు అక్కడ అనంతపూర్లో తిరుగుతూ ఉంటాడు, వాడికి ఒక పని ఆడి అన్నీ ఉంటాయి. అసలు వీళ్ళందరూ లైఫ్ కలిసి ఎలా వస్తారు, ఏం ప్రాబ్లం, ఏం దయ్యం బట్టి ఉండదా తమ్మి? దోస్తాన్లా దయ్యం అటు దోస్తాన్లో ఇటు వచ్చుడు అట్లేం కాదా? ఆశకలు కూడా ఉంటాయి. దయ్యం ఎక్కడ పుర్రే ఉంటది కదమ్మా, స్కాల్ప్ ఆ స్కల్ మీద కుంకుమ పసుపు వేస్తుంటారు. ఎంత కొరియాలో కూడా కుంకుమ పసుపు ఉంటుందా? మన దయ్యం ఎక్కడికి వెళ్ళినా మనం మాత్రం అలాగే పూజలు చేయాలి కదా. మనం అక్కడికి వెళ్ళినా కూడా దాని మీద పసుపు కుంకుమ ఇవే చల్లుతాం. కుంకుమ వేస్తున్నా కొరియాల దయ్యంలకు కూడా పసుపు కుంకుమ మంత్రాలు తెలుగులో చెప్పాలి కదా. ఈ సతి చెప్పిండు కదా, ఓం రక్తసిక్త కొరియా పిశాచమా కనకరాజు ఆవాహయామి అన్నాడు. ఇప్పుడు నువ్వు కనకరాజు అనేది మా ఊర్లో పిల్లగాడు ఈ కనకరాజు అని నేను అనుకున్నాను. మరి కొరియన్ పిశాచం కనకరాజు ఆవాహయామి అంటే కొరియన్ పిశాచం కూడా కనకరాజేనా? అదే సినిమాలో చూడాలి మీరు, అదొక్కటే సినిమాలో నువ్వు అదొక్కటే చెప్పకుండా దాచాం. ఇప్పుడు అది బాగానే ఉంది. మళ్ళీ ఒకసారి అనుమానం ఏమొచ్చిందంటే ఈ కోడి జుట్టు ఇదంతానేమో నిన్ను తయారు చేసిండ్రు కనకరాజును. కోడి జుట్టు, కోడి జుట్టు అది ఏమన్నా తోక జుట్టు ఉన్నది అనుకుంటున్నావా? కోడి జుట్టు కాదు, కోడి పుంజు జుట్టు, దానికి ఈ ఎలకలు పిలకలు ఏమేమి ఉంటాయి అవన్నీ గమ్మత్తు చేసిండ్రు తమ్మి. కానీ నేను కామెడీ చేసిండ్రు, నువ్వేమన్నా అనుకో. అట్లా ఎట్లా తిరిగా నువ్వు ఊహించుకోండి చేసినప్పుడు, ఆ జుట్టు పెట్టుకుని బయట రోడ్ల మీద కష్టపడ్డా, అందరు జోకులు లెక్కున్నావు తమ్మి. నువ్వు తెల్లగుండి రంగు ఉండడం వల్ల నిజంగానే కొరియన్ లెక్కున్నావు. నిన్న అట్లా ఇట్లా సన్నగా ఇట్లా స్ట్రైట్నింగ్ చేసేసిండ్రు కదా హెయిర్ అంతా, కొరియన్ లెక్కనే ఉన్నాడు కదా. అవునా కదా బుజ్జి? అవునా? తను యాక్చువల్లీ ఫస్ట్ డే ఆ గెటప్ లో వచ్చినప్పుడు గుర్తుపట్టలేదు నన్ను. You said something, right? You said like I couldn't recognize you for a second or something. First day. First day కూడా కొరియన్ లెక్క లేడా? ఆ టైటిల్ బీటులు అన్ని వేసుకునేసరికి పచ్చబొట్లు. నేను అనుకున్నా ఫస్ట్ కొరియాలో ఉడతావు. నేను చెప్తున్నా నాకు అర్థమైన కథ. ఫస్ట్ కనకరాజు కొరియాలోనే ఏ కనకలింగమో ఇక ఆడొక అది కెన్ కావచ్చు పోనీ అక్కడ ఆడ ఉట్టి ఆడ ఇట్లా అయ్యి ఏదో మంచి వయసుకి వచ్చి ఏదో పని చేసేసరికి ఎవడో వచ్చి చంపి దయ్యం అయ్యి ఇటు వచ్చేసరికి మళ్ళీ ఈడ ఉట్టి మళ్ళీ అనంతపురంలో ఉట్టి నువ్వు పుట్టేసరికి ఆ కనకరాజు ఆ కనకలింగం దయ్యం వచ్చి నీ మీద వచ్చిందేమో అని ఇట్లా రకరకాల ఆలోచన చేసి మంచి స్టోరీ చెప్పారు. బాగుంది నిజంగా. గాంధీ లేకపాయే మీరు రాసేయండి, రాసుకుంటుండే మంచిగా. పార్ట్ 2 రాయండి, అందరు రాస్తున్నారు పార్ట్ 2. వద్దుపాటి ఇక గాంధీని అడిగి రాస్తా. కానీ ఈ గాంధీ ఎంతసేపు చెప్పిండు కథ, నువ్వు సరే అన్నావా? చెప్పంగానే సై అన్నావా? ఈ సినిమా ఫస్ట్ దీని ముందు ఇంకోటి చెప్పాడు, అది అంత అది కరెక్ట్ కాదు అని అనిపించింది మా ఇద్దరికి చెప్పిన తర్వాత. యాక్చువల్లీ ఆ స్క్రిప్ట్లోనే కొన్ని చేంజెస్ చెప్పా, ఇది ఇట్లా మారిస్తే ఎట్లా ఉంటుంది, ఇది బాగాలేదు, లేకపోతే ఆయన ఇది మీకు సెట్ అవ్వదు, ఇట్లా మా డిస్కషన్ పెట్టుకున్న తర్వాత సరే చేసుకుని వస్తాను వెనక్కి వెళ్ళాడు. కానీ వెనక్కి వచ్చినప్పుడు కొత్త కథ వచ్చాడు, అదే కొరియన్ కనకరాజు. తనకి వెళ్ళిన తర్వాత దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించిందంట ఆయన. అప్పుడు తనకి అప్పటి నుంచి ఐడియా ఉంది కనకరాజు అనే ఐడియా. సో దాన్ని డెవలప్ చేసుకుని వచ్చి నాకు ఒక గంటన్నర 2 గంటలు చెప్పాడు కదా.
ఓ, చాలా వరకు చెప్పాడు 80% కథ చెప్పేశాడు నాకు ఫస్ట్. ఏమన్నా తమ్మి? అదిరిపోయింది, ఫుల్ నవ్వాను అసలు చెప్తున్నప్పుడే కదా. గాంధీకి కామెడీ టైం చాలా బాగుంటది. ఏమన్నా చేసిండా మరి కామెడీ సినిమాలు ఆ. గాంధీ? నిన్ను ఎప్పుడన్నా నవ్వుపించిందా? సీరియస్ గానే ఉంటాడు ఇట్లా గాంధీ సినిమా షూటింగ్ అప్పుడు? షూటింగ్ లో కొంచెం ఒకే ఫేస్ వేసుకుని ఉంటాడు. షూటింగ్ ముందు లేకపోతే షూటింగ్ తర్వాత కొంచెం Normal. కామెడీ ఉంటాడు, కానీ సెట్ లో కొంచెం ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. ఆ, తమ ఈ సినిమాకు తమన్ సార్ ఆర్ఆర్ చేసిందా? మొత్తం మ్యూజిక్ కూడా తమన్ సార్. తమన్ సార్ చేసినట్టే దేత్తడి ఉంటుంది దయ్యాల సినిమా. తను బాగా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఫస్ట్ నుంచి ఈ సినిమాకు ఒక డిఫరెంట్ సౌండ్ ఇవ్వాలి, ఈ కొరియన్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి సినిమాలో ఆయనకు కూడా ఒక ప్రయోగం మళ్ళా కొత్త. ఒక మంచి ఛాలెంజ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమా. సో తమనికి కూడా ఈ సినిమాకి ఒక డిఫరెంట్ సౌండ్ ఇవ్వాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అండ్ తనకున్న ఎక్స్పీరియన్స్ కి కొంచెం మైండ్ పెడితే అయిపోతుంది. ఏమన్నా అండ్ ఉందా? ఆర్ఆర్ ఫస్ట్ అదిరిపోయి ఆ సౌండ్ ట్రాక్ ఏదైతే ఆ దయ్యం track. దెయ్యం ట్రాక్ నువ్వు ఇట్లా కొరియా అంటాడు సత్య, రాడు. చైనా అంటాడు, రాడు. ఏమో ఇప్పుడు ఏమనాలని ఇటు తిరగానే సప్మని ఎదురుకుంటాడు. జల్లుమన్న తమ్మి నాకు అది బాగుంది. పాపం సత్య పరిస్థితి ఏందనిపించింది. పోరాడు అసలే సత్య కోతాడు. అలాంటి మూమెంట్స్ బాగుంటాయి సినిమాలో. కొంచెం భయపెట్టే ఉంటాయి కొన్ని ఫస్ట్ హాఫ్ వరకు. దాని తర్వాత ఎప్పుడైతే కథ ఓపెన్ చేసి ఇది అని చెప్పిన తర్వాత ఎక్కువ కామెడీ. కళ్ళు ఇట్లా పెట్టిండ్రు తమ్మి, లెన్సులు పెట్టుడు అంతేనా ఇక? కళ్ళు అది చాలా వరకు విఎఫ్ఎక్స్ చేసాం. మా దగ్గర పోతరాజులు అంటే లెన్స్ పెట్టచ్చు కానీ అంత వెలుగు రావు లెన్స్ నుంచి, కొంచెం బ్లూగా కనపడతాయి. సో కొంచెం ఇంకా ఒక చిన్న ఎన్హాన్స్ చేసాం దాన్ని విఎఫ్ఎక్స్ ద్వారా. ఎన్ని రోజులు పట్టింది తమ్మి షూటింగ్? ఈ పిల్లకి ఎన్ని రోజులు పట్టింది? 75 రోజులు చేసాం సినిమా మొత్తం. నీది 75 మొత్తం నీది బుజ్జి? హౌ మెనీ డేస్ యు వర్క్? ఆల్మోస్ట్ సిమిలర్, 10 days up and down. Maybe down only 60-65 days. అంటే ఫైట్స్ అప్పుడు మేబీ నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. నీకు 70 రోజులు పట్టింది తమ్మి? అందరికి సినిమా నాకు ఇంకా తక్కువ అనుకుంటా. నేను లేకుండా లేవు ఎక్కువ సీన్లో. ఒక 68 రోజులు నేను చేసి ఉంటాను, ఇంక 7 రోజులు నేను లేకుండా చేసి ఉంటారు తన సీన్స్ కొన్ని మేబీ అలాంటివి. తక్కువే. ఇప్పుడు ఈ సినిమాలో ఏం దెబ్బ తాకింది తమ్మి కాలుకు నీకు? మోకాలు ఇరిగిందా? మోకాలు. చిన్న ఇప్పుడు నువ్వేమో ఇంత పెద్ద బరువు కదా తమ్మి. బరువు అంటే మరి హైట్ ఉన్నప్పుడు వెయిట్ ఉంటది, కరెక్టే కదా? కరెక్ట్. నేనంటే భూమికి జిట్టాడు ఉంటా. నేను ఎక్కువ బరువు ఉన్నా కూడా గుండ్రగా అయిపోతా, మొత్తం మళ్ళీ ఇట్లా రౌండ్ అయిపోతా డ్రమ్ములు. అట్లా కాకుండా నువ్వు మన స్తంభం మాత పొడుకుంటావు ఒకటే సార్. అవుతే దెబ్బలు అట్లా తగులుతుంటాయి. ఇట్లా దెబ్బ తాకితే మళ్ళీ నీకు మానుడికి ఎక్కువ కష్టం కాదా తమ్మి? అందరికి హీలింగ్ టైం ఒకటే. మీకు మోకాలు గిరిగినా నాకు మోకాలు గిరిగినా ఇద్దరికి 3 నెలలు పడుతుంది తగ్గడానికి. 3 నెలలు ఇప్పుడు అయిపోయింది 3 నెలలు అయిపోయింది. దగ్గర బాగానే కూర్చోగలుగుతున్నాను ఇప్పుడు. కూర్చోగలరు. బాగా తలిగింది ఫైటింగ్లలో నేనా? ఈ సినిమాలో కాదు అయింది, ఆ, ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. ఆ. మా చెల్లి సినిమా ప్రాక్టీస్ లో అయింది. నెక్స్ట్ మా చెల్లితో ఒక సినిమా చేస్తున్నా. అమ్మా ఆ సినిమాతో నీ హారిక సుష్మా అబ్బుజీ మనం ఆ రోజు మాట్లాడుకున్నాం కదా, మీ అన్న సినిమా పడ్డది. చెప్పినారా మీరు ముందే? మరి అడగనా, ఇంట్లో అన్నం పెట్టుకుని మందితోటి చేస్తావా నువ్వు అని కొట్లాడిన నేను. అందుకే వచ్చినట్టు నా దగ్గరికి. మరి Thank you. లేకపోతే నాయన ఉన్నాడు, అన్నున్నాడు. ఇప్పుడు మా అన్న ఉన్నాడు, నా ఇంద్రబాబు అన్నను ఒక్క సీన్లనైనా పెట్టలేదు. సినిమా చేసింది కమిటీ కూరలు ఆడదాకా పోయింది, మళ్ళీ అవార్డులు తీసుకోనికి పోయిందా? అంటే మీరు అంటారు కానీ సినిమాకి కథకి పాత్రకి సెట్ అవుతే పెట్టాలి. ఏదో అన్ననో చెల్లెనో పెట్టాం కదండి. మన ఇంట్లో నిడిచిపెట్టి మొదలు బయట వాళ్ళకి అవకాశం ఫస్ట్ ఇస్తారు. అవకాశం ఎవరికి ఇస్తాం? ఈ కథ ఈ పాత్రలో ఎవరు కరెక్ట్ అనేది ఇస్తాం. అలాగే చూస్తా, అలాగే కరెక్ట్. పాపం అట్లా చేస్తే మా నేను అన్న చెల్లికి- ఈ త్యాపకు నువ్వు మీ అన్న లేకుండా అయితే సినిమా చేయి మంచిగా ఉండదు. నెక్స్ట్ సినిమా ఈ పాత్రకి నేనే కరెక్ట్ అనిపించి నా దగ్గరకు వచ్చింది. సో అట్లా ఇప్పుడు నువ్వు మీ ఆమె కలిసి ఎప్పుడు సినిమా చేస్తాంటారు నేను? మళ్ళీ? మీ ఆమె కలిసి లావణ్యమ్మ నువ్వు కలిసి చేసాం 2 సినిమాలు. ఆవిడ చేసుడు అయిపోయింది. ఇప్పుడు బుడ్డోడు పుట్టినాక మళ్ళా చేస్తుంది మెల్లగా. ఫస్ట్ ఆ పిల్లని చూసుకుంటాం ఇద్దరం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తాం. వానికి ఒక వయసు ఒక 4 ఏళ్ళు వచ్చినాక మళ్ళీ చేస్తా. ఇప్పుడు 2 ఏళ్ళు కదా, 10 నెలలు 10 నెలలు. 2 ఏళ్ళకి. అంటే నేను మన ఏమంటారు నిహారికతో మాట్లాడినప్పుడు బుడ్డోడు వాడు ఆడు ఎప్పుడు లేస్తాడా అని ఇట్లా చూస్తున్నాం. 10 నెలలు అంతే. ఆడెప్పుడు లేస్తాడా అని చూస్తుంటాం. వాడు లేస్తే జెర్సేపు ఆడుకుందాం అన్నట్టుగా అందరం నిలబడుతున్నాం. ఆడేమో లేస్తలేడు అక్క అని చెప్పింది. ఏషం ఉన్నది వానితోటి, వాడు లేస్తాడా చూస్తామా నిహారిక ఇంటికి వచ్చినప్పుడు పడుకుని ఉంటాడు, ఫీల్ అవుతుంది. పాపం ఆమె పనులలో ఆమె ఉన్నది. మరి మరి ఆడ పనులు ఆడున్నాడు.
అంతే. నిద్రపోయి ఏదైనా చూడండి తండ్రి అయినాక తీరే మారిపోయింది కదా. అట్లుంటదమ్మా. కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ వేరే మారిపోతారు మగపిల్లలు. అప్పటిదాకా చెల్లెలు బుడ్డది ఉంటది ఇంట్లో. చిన్నోళ్ళకి ఎవరికైనా ఇంపార్టెన్స్ ఉంటది కదా తమ్మి. ఫస్ట్ అంతా ఇంపార్టెన్స్ అంతా నిహారికకే ఉంటుండే. ఇప్పుడు బుడ్డోడు పుట్టిన తర్వాత రాజు సార్ ఆయన ఇంట్లో అందరికి ఇంపార్టెన్స్ తగ్గింది ఆడొచ్చిన తర్వాత. నన్ను కూడా మా అడగట్లేదు ఇంకేమే అని వాడిని చూసుకుంటా. అసలుకి అన్న వడ్డీ ముద్ద అంటారు. ఎందుకు తెలుసా? ఇగో గిందుకే పోరలు పుట్టిన తర్వాత అది అలాగే ఉంటది. ఇంటి షానే అలాగుంటది. తమ్మి నాకు కనకరాజు సినిమా గురించి ఒక్క ముచ్చట చెప్పు. డైరెక్టర్ సారు చెప్పిండు, అంత అయిపోయింది. ఇక ఈ బుజ్జిని కొరియన్ లెక్క ఉన్నదని ఈ బుజ్జిని వాటికి వచ్చిండ్రు, సినిమా చేసిండ్రు, ఇదంతా మంచిగున్నది. ప్రొడ్యూసర్ సార్ పరిస్థితి ఏంది? ఆయన ఎవరు, ఆయన కథ ఏంది? యువి వంశీ అన్న విక్కీ అన్న వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళు కదా. ఎప్పుడు పెద్ద కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. వాళ్ళు ఇప్పుడు గాంధీ ఇప్పుడు దాకా చేసిన అన్ని సినిమాలు వాళ్ళతోనే చాలా వరకు. ఇప్పుడు యువి క్రియేషన్స్ లో లైక్ వాళ్ళు బ్యానర్ లో ఉండే ఒక ఆస్థానిక డైరెక్టర్ అనుకోండి, ఆస్థాన డైరెక్టర్. ఆస్థాన డైరెక్టర్ అక్కడే ఉంటాడు. రాజీవ్ తో నేను ఇప్పుడు దాకా ఇది నా 3వ సినిమా. రాజీవ్ ప్రొడ్యూసర్ తో నేను ఆ కంచె ఇంకా అంతరిక్షం అవును చేశాను. చేసిండ్రు. ఇది నా 3వ సినిమా ఆయనతో. నేను కాదు. సో వాళ్ళిద్దరూ పనిచేయడం స్టార్ట్ చేశారు కలిసి. ఇది వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న 2వ సినిమా ఇది. అండ్ అలా అన్ని కుదిరినాయి. వాళ్ళిద్దరూ కలిసి రావడం, గాంధీ డేట్స్ వాళ్ళ దగ్గర ఉండడం, రాజీవ్తో నేను సినిమా చేద్దాం అనుకోవడం, అట్లా ఒకరి తర్వాత ఒకటి కలిసి ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇప్పుడు నిహారిక ప్రొడ్యూసరు, నువ్వు హీరో, మళ్ళీ వచ్చేది వచ్చే సినిమా. అవును వచ్చే సినిమా. అవును. దాని తర్వాత ఏమన్నా ఆలోచన ఉన్నదా? ఇంకో దాని సినిమా? తర్వాత సినిమా ఉంది, ఒక తమిళ్ డైరెక్టర్ తో చేస్తాను ఒక సినిమా. నువ్వు బుజ్జి నెక్స్ట్ సినిమా? నా నెక్స్ట్ సినిమా తెలుగు తమిళ్. అయ్యా నువ్వు ఇటేదే కలుపుకున్నావు పేరు ముద్దుగా మమ్మల్ని. చెప్పకూడదంట సినిమా డైరెక్టర్. పేరు గిరి చెప్పొద్దంట. పేరేం చెప్పవు. మీకు చెప్పదు నాకు చెప్పదు. మరి అదే. తెలుగు తమిళ్ 2 సినిమాలు ఉన్నాయి. బేసిక్లీ నా నెక్స్ట్ మూవీ ఇస్ కమింగ్ ఇన్ టు బైలింగ్వల్. రెండు భాషలలో వచ్చేస్తుంది. మిడతలు లెక్క చూడండి పోరలు ఎంత బాగా చేసుకొచ్చేస్తున్నారు తమ్మి. ఒక మాట ఓరిస్తా మాట ఒకటి నేర్పియు. ధన్యవాదం ఏం చెప్పాలి దానికి? ఏం చెప్పాలి? థ్యాంక్ యూ సో మచ్ కి ఏం చెప్పాలి ఒరిస్సాలో? ఒడియాలో ధన్యవాదం ఓన్లీ. ఐ థింక్ ఇదెక్కడ మన భాష మనకి నేర్పుతుందా ఈమె? పక్కన అన్నారు కదా ఒకే ఉండొచ్చు కొన్ని పదాలు. ఇంకేమైనా ధన్యవాదాలు చెప్పు నేను కూడా ధన్యవాదాలు చెప్పిపోతా. థ్యాంక్ యూ. నాకు తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. थैंक यू फॉर वाचिंग. सबू मन के बहुत बहुत हाँ सबू मन के बहुत बहुत जोहार. तुम्हें मने अम्मार शो देख लो. మన షో చూస్తున్నందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి మీరు ఇప్పుడు. చూసినావా? మళ్ళీ చెప్పమ్మా. सबू मन के बहुत 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 ఇది హిందీ కదా. बहुत बहुत బహుత్ అంటారు హిందీలో. बहुत बहुत ధన్యవాదాలు अंते बहुत बहुत धन्यवाद. सबू मन के जोहार. तुम्हें अमर शो देख लो. రమేశ్వర్ అమర్ देख लो. देख लो. నాకు కూడా వచ్చేసింది వరియా. అబ్బని పోయి అందరిని ఇదే అంటున్నాను. వచ్చి దీని పాడుగాని ఇదే పిచ్చి దాంట్లోకి ఇది ఒకటే వాడుతుంది అనుకోగలరు. ఏదైనా కానీ నువ్వు మంచిగా చేస్తున్నావు. నాకు ఈ పిల్లని చూడంగానే ఆ పాటని అది వస్తుంది. వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది. కానీ అలా మంచిగా ఉంటుంది. ఎంటికలు గుంగురు ఎంటికలు వేసుకొని మంచిగా ఉన్నావు. నువ్వు స్మార్ట్గా ఉన్నావు. కొరియన్ లెక్కనే ఉన్నావు. అవునా? ఓకే. మస్తు సినిమాలు చేసుకుంటా పోయిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ట్రాన్స్లేషన్ నాకు అర్థమైంది. నువ్వు అన్నోగత్తా మీ ముఖంతో అర్థమవుతుండొచ్చు అన్నోగా. ఏం అర్థం కాలే. ఏం అర్థం కాదు. చూస్తుంది దిక్కులు చూస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తమి ఈ సినిమా తర్వాత మా చెల్లె సినిమా, మన చెల్లె సినిమా, మా చెల్లె కాదు మన చెల్లె సినిమా. ఆ సినిమా తర్వాత పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటా పెద్ద పెద్ద హిట్లు కొట్టుకుంటా పోవాలని కోరుకుంటున్నాను. కాటు చల్లకుండా బుడ్డోడు జాగ్రత్త. సరే వానకాలం వస్తున్నది మంచిదా? మీ ఆమెను కూడా సర్దిలో తిరగకమని జరా. ఇగో ఇది ఈ రోజు కనకరాజు ముచ్చట. కనకరాజు ముచ్చట కదా, కొరియన్ కనకరాజు ముచ్చట. మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలుద్దామండి. వానకాలం వచ్చింది. బోనాలు గినాలు జోరుగా అడ్డం ఇడ్డం ఎక్కడ వరుస అక్కడ తిరగకండి. బండ్లు వేసుకొని బుర్ర పోకండి పైలమందరు.